హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రోజు మనకు గుత్తి వంకాయ కూర అలాగే వంకాయ కర్రీ తిని చాలా అంటే చాలా బోర్ కొడుతుంది కదా. ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేనైతే ఒక 1/4 కిలో అన్ని వంకాయలు అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే బ్లాక్ వంకాయలు అలాగే బ్లూ వంకాయలు కూడా ఇచ్చేయచ్చు. నేనైతే వైట్ వంకాయలు అయితే తీసుకున్నాను. చూడండి, ఒక 15 నుంచి 20 వరకు కారం లేకోకుండా ఉంటాయి కదా పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే 3 ఇలా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత 3-4 తెల్లగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నా. ఒక గుప్పెడంతా కొత్తిమీర నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత కోసం ఒక ఎర్రగడ్డ అయితే కట్ చేసుకున్నా. చూడండి, ఈ విధంగా అయితే మధ్యలోకైతే గుత్తి వంకాయ లాగా మనం కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో పెద్ద గరిటెడు ఒక గరిటెడు ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత టోటల్లీ మనం వంకాయలన్నీ ఇలా కోసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మనము వీటిని. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా వేయించుకోవాలి. అంతలోపల అయితే మనము ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. చూడండి, పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొత్తిమీర ఇందులో వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము పసుపు ఎంత కావాలో చూసుకొని అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేస్తే మనకు ఈ మిక్సర్ అనేది టోటల్లీ మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకోసం ఇలాగే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అంతలోపల మనకైతే వంకాయలు చాలా అంటే చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. మనము ఈ వంకాయలు ఇలా అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన వంకాయలని ఒక 10 మినిట్స్ ఇలాగా పక్కనైతే ఫ్యాన్ గాలి కింద పెట్టేయాలి. నీట్గా బాగా చల్లారుతాయి. తర్వాత చూడండి, నేను ఇలాగైతే టోటల్ అంతా అయితే మిక్సీ పట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు అదంతా ఇందులోకి చల్లగా అయిపోయిన తర్వాత వంకాయలకి టోటల్ మనము ఎంత కావాలో అంత అయితే స్టఫ్ చేసుకోవాలి. మొత్తము ఈ పచ్చిమిరపకాయ అనేది ఈ పేస్ట్ ఇలా స్టఫ్ చేసిన తర్వాత అదే పెనంలో మనకు కావాలనుకుంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ అదే సరిపోతుందని నేనైతే అదే ఆయిల్లో కొద్దిగా ఒక స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డ వేసి కరివేపాకు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉద్దిపప్పు ఉంటుంది కదా మనకి, ఉద్దిపప్పు వేసి నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. వానలకి ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి రైస్లే కావచ్చు అలాగే ముద్దలే కావచ్చు దాంట్లోకైనా కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలాగైతే బాగా అయితే ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము పేస్ట్ మిగిలి ఉంటుంది కదా మనకి పచ్చిమిరపకాయ పేస్ట్, అదంతా ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనకు ఉప్పు, కారం అన్నీ అయితే చూసుకోవాలి. ఇందులోకి మనము ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాంటివి ఏం వేయకూడదు, అసలు మసాలాలే యూజ్ చేయకూడదు. తర్వాత మనకి ఒక 10 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మనం స్టఫ్ చేసి పక్కన పెట్టాం కదా వంకాయలు, అవన్నీ టోటల్లీ ఇందులోకి వేసుకోవాలి. మనకు ఆల్రెడీ వంకాయలు ఉడికాయి కాబట్టి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన వంకాయలని ఇలాగా ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగైతే పక్కన పెట్టేయాలి. చూడండి, ఎంతో అంటే చాలా టేస్టీగా మనకైతే వంకాయ పచ్చికారం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.